జైఫులే ఒక 4 రోజుల కిందట మరి నగర్ కర్నూలు జిల్లా కమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి దగ్గరికి బిడ్డ పుట్టింది అని చెప్పేసి సంతోషంతో ఆ దేవుడి ఆశీర్వాదాల కోసం వెళ్తే మరి అక్కడ 2 నెలల పిల్లని 2 నెలల పసికందుని చిన్నారి అని చూడకుండా వాళ్ళ అమ్మ మా భర్త ప్రాణాన్ని ఈ చిన్న పిల్లనన్నా చూసి ఈ పసికందుని ముఖాన్ని చూసైనా వదిలేయండి, బతికించండి, మేము వేరే ఊరికి పోయి బతుకుతామని చెప్పినా కూడా ఆ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి పసికందు పైన కాళ్ళు పెట్టి తొక్కి ఆమె మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు ఈ 2. అంతటి కుల మతంతో వాళ్ళు ఒక బీసీ బిడ్డని, రజక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కుటుంబాన్ని కులం పేరుతోటి దూషించుకుంటూ మళ్ళీ వాళ్ళ భార్య ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కులం పేరుతోటి దూషించుకుంటూ మరి పెద్ద పెద్ద కర్రలతోటి వాళ్ళని కొట్టడానికి కూడా చంపడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అసలు ఈ 2 నెలల పాపం మరణించే అంత వరకు కూడా కనీసం పోలీసులు వీళ్ళది ఒక కేసు ఉన్నది అని చెప్పి రికగ్నైజ్ కూడా చేయలేదు అని అంటే ఎంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో ఆలోచించండి. నేడు పోలీసులు అందరూ కూడా అదే విధంగా అధికార పార్టీకి చెందినటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి రెడ్లు కూడా వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకొని ఉంటున్నారు. మరి అది ఎన్ని రోజులని అనుకుంటున్నారు? మొన్న ఇటీవల నల్గొండ జిల్లాలో కూడా ఒక బీసీ బిడ్డ సర్పంచ్ కి నామినేషన్ వేయడానికి పోతే ఆయన నోట్లో మూత్రం పోసిరు, మూత్రాన్ని లాగించిరు. అయినా కూడా కనీసం చెల్లడం కూడా లేదు ఈ ప్రభుత్వానికి. మరి ఇట్లనే ఇదే విధంగా ఒక ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే అక్కడ ఒక బీజేపీ వ్యక్తి ఒక ఎస్టీ బిడ్డ పైన మూత్రం పోస్తే మరుసటి రోజే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయనని పిలుచుకొని ఆయన కాళ్ళు కడిగారు. ఏం చూపించడానికి? కులాన్ని నిర్మూలిస్తామని చెప్పి చూపించడానికి. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సమాజానికి ఏమని చెప్తామని అనుకుంటున్నారు? ఇన్ని రోజులు అవుతుంది, కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటి వరకు దుండగుల పైన పెట్టలేదు అని అంటే ఎంతటి దౌర్భాగ్యం. రోత కలిగించే విషయం ఏంటంటే ఇంకా వీళ్ళ పైన పెట్టకుండా కేసు ఎవరైతే బేబీ మౌనిక చనిపోయినటువంటి బిడ్డ ఉన్నదో వాళ్ళ కుటుంబం పైన సెక్షన్ 325 కేసులు పెట్టి, సెక్షన్ 325 అంటే అగేన్స్ట్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ బొక్కలు చేతిలో కాల్లో పర్మనెంట్ గా సూపో చెవులో ఇనబడకపోతే పెట్టేటటువంటి కేసు. అంత పెద్ద కేసు ఎవరైతే హత్య చేయబడ్డారో ఆ హత్యకి గురైనటువంటి కుటుంబం పైన రివర్స్ లో పెట్టింది. అందుకనే నేడు పెద్దపల్లి పట్టణంలో నేడు బీసీల మందరం, ఎస్సీల మందరం, రజక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ, లాండ్రీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మేమందరం కలిసి నేడు బహుజన సంఘాలు, బహుజన వర్గాలు, కార్మిక వర్గాల మహిళలు, చిన్నారులతో పాటు అందరం కలిసి పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ మన చిట్యాల ఐలమ్మ గారి విగ్రహం దగ్గర నుంచి మరి నేడు జెండా వరకు ఇక్కడికి వచ్చి మరి వాళ్ళకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి బేబీ మౌనికకి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, న్యాయం అంటే కేవలం దోషులకి శిక్ష మాత్రమే కాదు, కఠినమైన చర్యలు వీళ్ళపైన మాత్రమే కాదు, న్యాయం అంటే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన క్షమాపణ చెప్పాల్సిందే. అదే విధంగా పోలీసులు ఎవరైతే ఇప్పటి వరకు కూడా కేసు పెట్టకుండా ఫాల్తుగా టైం పాస్ చేసిందో, అదే విధంగా బేబీ మౌనిక కుటుంబం అక్కడికి పోయినప్పుడు వాళ్ళని హేళన చేసిందో ఆ అధికారుల పైన కూడా వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే మౌనిక కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ మరి వీరందరి పక్షాన, బీసీ జేఏసీ పక్షాన పెద్దపల్లి జిల్లా నుండి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, బేబీ మౌనిక కుటుంబానికి మాత్రం న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము అని చెప్పేసి నేడు శాంతియుతంగా నిరసన చేసినాం. రాబోయే రోజులలో పెద్ద పెద్ద ధర్నాలు, ఆందోళనలకి దిగి మరి వారికి న్యాయం వచ్చేంత విధంగా మేమే మరి చట్టాన్ని మీరు చూసుకోలేకపోతే, అధికారులకు శాత కాకపోతే ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే విధంగా మరి రోజులు వస్తాయి. కాబట్టి దానికంటే ముందే ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే బేబీ మౌనికకి అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి డిమాండ్ చేసుకుంటూ అందరి
అమలు